మన బ్రెయిన్లో 4 రకాల స్పీడ్స్ ఉంటాయి. మన బ్రెయిన్ని కార్ గేర్ బాక్స్లో ఊహించుకుంటే గేర్ బాక్స్లో ఉండే గేర్లు ఏ విధంగా పనిచేస్తాయో మన బ్రెయిన్లో ఉండే ఈ స్పీడ్స్ కూడా అదే విధంగా వేరు స్టేట్స్లో పనిచేస్తాయి. మన బ్రెయిన్కి మనం స్పష్టంగా ఊహించిన దానికి మనం నిజంగా చేసిన దానికి మధ్య తేడాని పెద్దగా గుర్తించలేదు అని తెలిసింది. దీనికి కారణం సాధారణంగా మన బ్రెయిన్లో ఉండే 3 ముఖ్యమైన లేయర్లు. మీరు రైట్ హ్యాండెడ్ అయితే ఒకరోజు ఎడమ చేతితో బ్రష్ చేయండి. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళే రూట్ చేంజ్ చేయండి. గ్రాసరీ ఆర్డర్ ఆన్లైన్లో చేయకుండా మీరే వెళ్ళి కొనుక్కోండి. సక్సెస్ అయిన వ్యక్తులు తన మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగాన్ని అంటే ఫ్రంటల్ కార్టెక్స్ను తెలుసో తెలియకో బలంగా తయారు చేసుకుంటారు. సైన్స్ ప్రకారం మనుషుల్ని లయన్స్, బేర్స్, వోల్ఫ్స్, డాల్ఫిన్స్ అనే 4 రకాల క్రోనోటైప్స్గా డివైడ్ చేశారు. ఈ బ్రెయిన్ ఒక ఫెర్రారీ కార్ లాంటిది. మీకు బెస్ట్ ఇంజన్ ఇచ్చారు కాబట్టి అందులో కిరోసిన్ పోసి దాన్ని పాడు చేయకండి. చాలామంది తమ కెరీర్ మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎప్పటికీ సక్సెస్ కాలేరు. దానికి కారణం వారు తమకు టాలెంట్ లేకపోవడమో లేదా తమ దగ్గర డబ్బు లేకపోవడమో లేదా తమకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడమో కారణం అని అనుకుంటారు. అయితే వారు సక్సెస్ కాలేకపోవడానికి అసలు కారణం అవి కావు. అసలు కారణం వారి బ్రెయినే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి వారంతా తమ బ్రెయిన్ని సరి చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అసలు బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందో, ఎందుకు చాలామంది ఒకే స్థాయిలో ఉండిపోతారో, ఎందుకు కొంతమంది మాత్రమే రీచ్ అవుతారు, అలాగే మీ బ్రెయిన్ను సక్సెస్ మార్చే సింపుల్ డైలీ హ్యాబిట్స్ ఏంటో క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో స్పైసీ ఫుడ్ తినే మన తెలుగు వాళ్ళకు ఉండే ఒక హిడెన్ అడ్వాంటేజ్ ఏంటో కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియోకు కనీసం 5000 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో ఈ టాపిక్ పై వస్తున్న మొదటి వీడియో ఇదే కాబట్టి. ఈ వీడియోలో ఉన్న విషయాలను అందించింది ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్ మరియు లిమిట్లెస్ బ్రెయిన్ ల్యాబ్ ఫౌండర్ అయిన డాక్టర్ శ్వేత అదాత్య. ఆమె చాలామంది బిలియనీర్ల మీద, టాప్ పెర్ఫార్మర్స్ మీద, అథ్లెట్స్ మీద స్టడీ చేసి ఎందుకు కొంతమంది మాత్రమే అన్స్టాపబుల్గా ముందుకెళ్తారు, ఇంకొందరు మాత్రం ఒక్క చోటే ఎందుకు ఆగిపోతారు అనే ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన విషయాల్ని ఎలాంటి కాంప్లికేటెడ్ సైన్స్ పదాలు లేకుండా మీరు రేపటి ఉదయం నుంచే ఉపయోగించగలిగినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా చాలా సింపుల్గా చెప్పుకుందాం. సాధారణంగా మన బ్రెయిన్లో 4 రకాల స్పీడ్స్ ఉంటాయి. మన బ్రెయిన్ని కార్ గేర్ బాక్స్లో ఊహించుకుంటే గేర్ బాక్స్లో ఉండే గేర్లు ఏ విధంగా పనిచేస్తాయో మన బ్రెయిన్లో ఉండే ఈ స్పీడ్స్ కూడా అదే విధంగా వేరు స్టేట్స్లో పనిచేస్తాయి. అందులో మొదటిది డెల్టా. ఇది డీప్ స్లీప్ మోడ్, అంటే కారు పార్క్ చేసినట్లుగా గాఢంగా నిద్రపోతున్నటువంటి స్టేట్. రెండవది తీటా. ఇది సగం నిద్ర, సగం మెలకువ ఉండే స్థితి. ఇందులో ఉదయం లేవగానే వచ్చే నిద్రమత్తు, కలల లాంటి క్రియేటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇది కారు న్యూట్రల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక మూడవది ఆల్ఫా. ఇది కళ్ళు మూసుకొని రిలాక్సింగ్గా ఉన్న మెలకువగా ఉండే స్థితి. ఇందులో ప్రశాంతమైన ఫోకస్ ఉంటుంది. ఇది ఫస్ట్ గేర్ లాగా ఉంటుంది. ఇక నాలుగవది బీటా. ఇది పూర్తిగా మెలకువలో ఉండి మాట్లాడడం, పని చేయడం, సమస్యలు పరిష్కరించడం చేసే స్థితి. ఇది 5th గేర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే మనలో చాలామంది ప్రతి ఉదయం చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అదేంటంటే ది అలారం క్లాక్ మిస్టేక్. అంటే ఉదాహరణకు మీరు నిద్రపోతున్నట్టు ఊహించుకోండి. ఉదయం 6 గంటలకు అలారం గట్టిగా మోగడంతో మీరు ఒక్కసారిగా టెన్షన్తో లేచి వెంటనే ఫోన్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకున్నారు అనుకోండి. ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్లో పొలిటికల్ గొడవ చూసి ఆ చిరాక్తోనే వెంటనే బాత్రూమ్కి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెంటనే ఆఫీస్కు వెళ్ళిపోయారని అనుకోండి. ఇదంతా కేవలం 30 నిమిషాల్లోనే జరిగినట్టు ఉంచుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు డెల్టా అనే డీప్ స్లీప్ స్టేట్ నుంచి నేరుగా హై బీటా అంటే పూర్తి స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అందువల్లనే మనలో చాలామంది ఉదయం 9 గంటలకే అలసటగా, గందరగోళంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అలా కాకుండా మన ఉదయాన్ని ప్రొడక్టివ్గా మార్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ పెర్ఫార్మర్స్ని డాక్టర్ శ్వేత అదాత్య స్టడీ చేసి క్రియేట్ చేసినటువంటి ఒక సింపుల్ మార్నింగ్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అయితే సరిపోతుంది. దీనికి ఆమె మూవర్స్ అని పేరు పెట్టింది. అయితే మూవర్స్లో ఉన్న ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఎం అంటే మెడిటేషన్. ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ విషయం ఏమి కాదు. దీన్ని చేయడానికి సింపుల్గా నిశ్శబ్దంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మీ మనసులో వచ్చే ఆలోచనలు ఎలా వస్తున్నాయో అలాగే రానివ్వండి. వాటిని ఆపడానికి ప్రయత్నించవద్దు, వాటితో ఫైట్ చేయకండి. ఇలా ప్రతిరోజు మీ పిల్లలు లేవకముందే టెర్రస్పై కేవలం 5 నిమిషాలు ఫోన్ లేకుండా, న్యూస్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిశ్శబ్దంగా చేస్తే సరిపోతుంది. అంతే, మీ మెడిటేషన్ పూర్తయిపోతుంది. ఓ అంటే ఆక్సిజనేషన్. దీనిలో భాగంగా బయటికి వెళ్ళి కొంచెం సన్లైట్ తీసుకోండి. అవును,
మన అమ్మమ్మలు తాతయ్యలు ఎప్పటి నుంచో ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నదే అదే సన్లైట్. పైగా సైన్స్ కూడా దీన్నే నిర్ధారించింది. సన్లైట్ అనేది మన బ్రెయిన్లో ఉన్న ఒక ముఖ్యమైన భాగాన్ని యాక్టివేట్ చేసి మన బాడీ క్లాక్ని సెట్ చేస్తుంది. అంతేకాకుండా కార్టిసోల్, ఎండార్ఫిన్, సెరటోనిన్ ఇలాంటి న్యాచురల్ ఎనర్జీ బూస్టర్స్ని కూడా విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి సన్లైట్లో నిలబడండి. ఒకవేళ బయటకు వెళ్ళలేకపోతే మీ అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడినా కూడా సరిపోతుంది. వి అంటే విజువలైజేషన్. ఇందులో మీరేం చేయాలంటే కళ్ళు మూసుకొని మీ రోజు ఎలా ఉండాలో మీ మనసులో ముందుగానే ఊహించుకోవాలి. ఉదాహరణకు క్లయింట్ మీటింగ్లో మీరు బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి, లేదా మీకు ఇచ్చిన ప్రాజెక్టు మీరు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టుగా ఊహించుకోండి. హార్వర్డ్లో కూడా విజువలైజేషన్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక గ్రూప్ నిజంగా పియానో ప్రాక్టీస్ చేసింది, మరొక గ్రూప్ మాత్రం కేవలం మనసులో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఊహించుకుంది. అయినప్పటికీ 3 నెలల తర్వాత 2 గ్రూప్స్లో ఉన్న వారి బ్రెయిన్ గ్రోత్ దాదాపు ఒకేలా కనిపించింది. దీన్ని బట్టి మన బ్రెయిన్కి మనం స్పష్టంగా ఊహించిన దానికి మనం నిజంగా చేసిన దానికి మధ్య తేడాని పెద్దగా గుర్తించలేదు అని తెలిసింది. అందువల్ల మీరు ప్రతిరోజు 5 నిమిషాలు మీరు చేయాల్సిన పనుల్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నట్టుగా ఊహించుకోండి. సైన్స్ని నమ్మండి. ఈ అంటే ఎక్సర్సైజ్. దీనికోసం వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, లేదా యోగా చేయండి. మీ శరీరాన్ని కదిలించే పని ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం మన చేతికుండే గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది మన మెమరీతో, మన బ్రెయిన్ హెల్త్తో నేరుగా రిలేషన్ కలిగి ఉంటుంది. అంటే ఒకవేళ మీ గ్రిప్ బలహీనంగా ఉంటే భవిష్యత్తులో డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది అట. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అనేది మీ పొట్టను తగ్గించుకోవడానికి మాత్రమే కాదు, మీ బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ఆర్ అంటే రీడ్ సంథింగ్ పాజిటివ్. అంటే ఉదయం లేవగానే న్యూస్ కాకుండా, వాట్సాప్ ఫార్వర్డ్స్ కాకుండా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది లేదా మీకు ఉపయోగపడేది ఏదో ఒకదాన్ని చదవండి. ఇలా పాజిటివ్గా రోజును స్టార్ట్ చేస్తే మీ రోజు మొత్తం మంచి ఫ్లోలో సాగిపోతుంది. ఏంటంటే స్క్రైబింగ్. ఇందులో భాగంగా మీకు ఉపయోగపడే ఆలోచనలు ఏమున్నాయో వాటిని, అంటే మీ ఫియర్స్ని, మీ ఫ్రస్ట్రేషన్స్ని, మీ నెగిటివ్ థాట్స్ని అన్నిటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఇలా బయటకు రాయడం వల్ల మీ మైండ్ లైట్ అవుతుంది. సైకలాజిస్టులు దీన్ని క్యాథార్సిస్ అంటారు. అంటే మనలో ఉన్న ఎమోషన్స్ని బయటకు రిలీజ్ చేయడం అని అర్థం. అయితే ఇవి చేయడానికి పట్టే మొత్తం సమయం సుమారు 35 నుండి 40 నిమిషాలు. అంటే అదొక మెగా టీవీ సీరియల్ ఎపిసోడ్ కంటే కూడా తక్కువ సమయమే. ఇక మనలో కొంతమంది చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా కూల్గా ఉంటారు. ఇంకొంతమంది చిన్న విషయానికే కోపంతో ఎగిరిపడతారు. దీనికి కారణం సాధారణంగా మన బ్రెయిన్లో ఉండే 3 ముఖ్యమైన లేయర్లు. మొదటి లేయర్ బ్రెయిన్ స్టెమ్. ఇది మన శ్వాస, గుండె కొట్టుకోవడం ఇలాంటి ఆటోమేటిక్ పనులను చూసుకుంటుంది. రెండవ లేయరు లింబిక్ సిస్టమ్. దీన్నే ఎమోషనల్ బ్రెయిన్ అని కూడా అంటారు. దీన్ని మనలో ఉండే థ్రెట్ స్కానర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదెప్పుడు నేను సేఫ్గా ఉన్నానా, ఎవరైనా నన్ను అవమానిస్తున్నారా, ఏదైనా తప్పు జరుగుతుందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఇది ఫైట్, ఫ్లైట్, ఫియర్, ఫ్రీజ్ అనే రియాక్షన్ను కంట్రోల్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ఫంక్షన్లో చిన్న విషయం జరిగిన వెంటనే టెన్షన్ పడుతూ ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా భావించే ఓవర్ ప్రొటెక్టివ్ అంకుల్ లాంటిది. ఇక మూడో లేయర్ ఫ్రంటల్ కార్టెక్స్. దీన్ని హ్యూమన్ బ్రెయిన్ లేదా CEO బ్రెయిన్ అని కూడా అంటారు. ఇది మన ఎమోషన్స్ను కంట్రోల్ చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ప్లానింగ్ చేయడం, కమిట్మెంట్ నిలబెట్టుకోవడం, కష్టాల్లో కూడా నిలబడే సామర్థ్యాన్ని పెంచడం ఇలాంటి ముఖ్యమైన పనులు చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలుకల్లో ఈ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది కేవలం 7% మాత్రమే ఉంటుంది. చింపాంజీలలో 11 నుండి 12% వరకు ఉంటుంది. కానీ మనుషుల్లో మాత్రం సుమారు 40% వరకు ఉంటుంది. అంటే ఇది మనకు ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది అని చెప్పవచ్చు. కానీ రీసెర్చర్లు చెప్తుంది ఏంటంటే మనలో చాలామంది 80% సమయాల్లో ఈ CEO బ్రెయిన్ ఉపయోగించకుండా లింబిక్ సిస్టమ్ని, అంటే టెన్షన్ పడే ఆ ప్యానిక్ అంకుల్ బ్రెయిన్తోనే లైఫ్ నడిపిస్తూ ఉంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నాగార్జున, రవి అనే 2 వ్యక్తులు పనిచేస్తున్నారు. వీరిలో నాగార్జున లింబిక్ సిస్టమ్ డామినెంట్. దీనివల్ల అతను ఎక్కువగా కోప్పడతాడు, కొలీగ్స్ దగ్గర కంప్లైంట్ చేస్తాడు, మోటివేషన్ కోల్పోతాడు, పని మీద కూడా ఫోకస్ చేయడు. కానీ రవి ఫ్రంటల్ కార్టెక్స్ డామినెంట్. దీనివల్ల అతడు మొదట డిసప్పాయింట్ అయినా వెంటనే తేరుకొని తనకు ఏ స్కిల్స్ కావాలో అనాలిసిస్ చేస్తాడు. తన మేనేజర్తో కూల్గా మాట్లాడి ఒక ప్లాన్ తయారు చేసుకుంటాడు. అయితే ఇద్దరికి ప్రమోషన్ రావాల్సిన సమయంలో మేనేజర్ మొదట వీరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఖచ్చితంగా ఫ్రంటల్ కార్టెక్స్ డామినెంట్ అయిన రవినే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఇద్దరి పని ఒకటే అయినా బ్రెయిన్ రియాక్షన్స్ వేరుగా ఉండడం వల్ల లైఫ్ రిజల్ట్ అనేది కూడా పూర్తిగా మారిపోయింది. అయితే మీ ఫ్రంటల్ కార్టెక్స్ని డెవలప్ చేసుకోవాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1
అవేర్నెస్. ముందుగా మీరు దేన్నైనా మార్చాలని అనుకుంటే ముందు మీ అలవాట్లు, మీ ప్రవర్తన ఎలా ఉన్నాయో గమనించుకోవాలి. డాక్టర్ అదాత్య దీన్ని డే ఆడిట్ అని అంటారు. దీనికోసం ప్రతిరోజు సాయంత్రం మీకు మీరు ఈరోజు ట్రాఫిక్ వల్ల నాకు ఆలస్యమైనప్పుడు నేను ఎలా స్పందించాను, నా కొలీగు నా మాటకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు నేను ఎలా స్పందించాను, నేను నా రియాక్షన్ కంట్రోల్ చేశానా లేక నా ఎమోషన్సే నన్ను కంట్రోల్ చేసాయా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. స్టెప్ 2, మీ ఆల్ఫా మరియు తీటా బ్రెయిన్ వేవ్స్ను డెవలప్ చేసుకోవాలి. ఆల్ఫా వేవ్స్ కోసం రోజుకు కనీసం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి, లేదా ఉదయం పూట కాసేపు పార్క్లో గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలి. దీన్నే గ్రౌండింగ్ అంటారు. మీరు గుంటూరు లేదా కృష్ణా జిల్లాలో ఉంటే మీ ఫామ్ ల్యాండ్లోనైనా బేర్ ఫుట్తో నడవచ్చు. రీసెర్చ్లు చెప్తుంది ఏంటంటే మీ కాలు నేలకు తాకిన వెంటనే ఆల్ఫా వేవ్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వడం మొదలవుతుంది. తీటా వేవ్స్ కోసం ఇంకొంచెం లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, లేదా ప్రశాంతంగా పాజిటివ్గా ఉండే వ్యక్తులతో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి చాలా సులభంగా ఒకరి నుండి మరొకరికి సోకుతాయి. మీరు ప్రతిరోజు సాయంత్రం కంప్లైంట్ చేసే వారితో, గాసిప్స్ చెప్పేవారితో ఉంటే మీ బ్రెయిన్ కూడా ఆ ఎనర్జీని తీసుకుంటుంది. మన బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎమోషనల్ స్టేట్ను కాపీ చేస్తాయి. స్టెప్ 3, సెన్సరీ ఛాలెంజెస్ అంటే న్యూరోబిక్స్. మన శరీరానికి ఏరోబిక్స్ ఎలా ఉంటాయో మన బ్రెయిన్కు న్యూరోబిక్స్ ఎలా ఉంటాయి. అంటే ప్రతిరోజు మీ బ్రెయిన్కు ఏదో ఒక కొత్త అనుభవం ఇవ్వాలి. ఉదాహరణకు మీరు రైట్ హ్యాండెడ్ అయితే ఒకరోజు ఎడమ చేతితో బ్రష్ చేయండి. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళే రూట్ చేంజ్ చేయండి. గ్రాసరీ ఆర్డర్ ఆన్లైన్లో చేయకుండా మీరే వెళ్ళి కొనుక్కోండి. అక్కడి వాసనలు, శబ్దాలు, వస్తువుల టెక్స్చర్స్ ఇవన్నీ మీ బ్రెయిన్ని ఛాలెంజ్ చేస్తాయి. డాక్టర్ అదాత్య కూడా ఆమె బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూరగాయల మార్కెట్కి తానే వెళ్తుంది. ఎందుకంటే అక్కడి రంగులు, వాసనలు, శబ్దాలు ఇవన్నీ బ్రెయిన్కి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తాయి. మన తెలుగు కల్చర్లో కూడా ఇదే ఉంది. యాప్ ద్వారా ఆర్డర్ చేయకుండా మీరే రైతు బజార్కి వెళ్ళి కొనడం అంటే అది నిజంగా మీ బ్రెయిన్ ట్రైనింగ్ లాంటిది అవుతుంది. ఇక మనలో చాలా మందికి రకరకాల ఎమోషన్లు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల టూల్స్ ఉపయోగించాలి. కోపం వచ్చినప్పుడు మన మెదడులో ఉండే అమిగ్డాల అనే భాగం కేవలం 13 సెకండ్లలోనే ఏ పరిస్థితులైనా తీవ్రమైన కోపంగా మార్చేస్తుంది. అయితే మనం ఆ 13 సెకండ్ల సమయాన్ని మధ్యలో అడ్డుకోగలిగితే ఆ కోపం తన శక్తిని కోల్పోతుంది. దానికి సులభమైన మార్గం ఏంటంటే ఒక డీప్ బ్రీత్ తీసుకొని నెంబర్స్ని 100 నుండి వెనక్కి లెక్క పెట్టడం చేయాలి. ఇలా మీరు 95 దగ్గరకు వచ్చే లోపే మీ శరీరంలో వచ్చే ఆ కెమికల్ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇక యాంగ్జైటీ కోసం 4-7-8 అనే బ్రీతింగ్ మెథడ్ని ఉపయోగించండి. దీనిలో 4 సెకండ్ల పాటు గాలిని పీల్చుకోండి, 7 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి, ఆ తర్వాత 8 సెకండ్ల పాటు నెమ్మదిగా బయటకు వదిలేయండి. ఇందులో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే బయటికి గాలిని వదిలేసే సమయం ఎక్కువగా ఉండవు. ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేసి మీ పారాసింపథాటిక్ నర్వస్ సిస్టమ్ను పనిచేస్తుంది. అంటే మీ శరీరంలో సహజంగా ఉండే కామ్ బటన్ని ఆన్ చేస్తుంది. క్యాంపస్లో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందైనా, ఎక్కువ మంది ముందు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళే ముందైనా ఈ 4-7-8 పద్ధతిని 3 సార్లు చేయండి. మీరు తేడాను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక మెంటల్గా అలసట అనిపించినప్పుడు, తక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు భ్రమరి అనే బ్రీతింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. దీన్ని హ్యామింగ్ బీ బ్రీతింగ్ అని కూడా అంటారు. ముందుగా డీప్ బ్రీత్ తీసుకొని మీ బొటన వేళ్లతో చెవులను మూసి కళ్ళను మెల్లుగా మూసుకొని శ్వాసను బయటికి వదులుతూ తేనెటీగల హమ్ అనే శబ్దం చేయండి. మీరు ఇలా ఎంతసేపు బయటికి గాలిని వదలగలరో అంతసేపు చేయండి. ఇలా కేవలం 3 నుండి 4 రౌండ్లు చేస్తే సరిపోతుంది. ఈ సమయంలో మీ మెదడు నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఒకేసారి మిమ్మల్ని రిలాక్స్ చేయడంతో పాటు మీ ఫోకస్ను కూడా పెంచుతుంది. బ్రెయిన్ స్కాన్లో కనిపించినట్టు వెంటనే గామా వేవ్స్ పెరుగుతాయి. అంటే మీ మెదడు అత్యంత సమర్థవంతంగా పనిచేసే స్థితిలోకి వెళ్తుంది అని అర్థం అనమాట. మనలో చాలామంది ఇప్పటికే యోగా క్లాసుల్లో ఇది చేస్తుంటారు. ఇప్పుడు ఇది ఎందుకంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మీకు సైంటిఫిక్గా కూడా అర్థమైందని అనుకుంటాను. ఇక కొన్నిసార్లు ఒకే రకమైన సామర్థ్యం ఉండి ఒకే స్కూల్స్లో చదివి ఒకే రకమైన అవకాశాలు అందుకున్న వారిని తీసుకుంటే వాళ్ళలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు, మిగిలిన వారు సాధారణంగానే ఉండిపోతారు. దీనికి కారణం సక్సెస్ అయిన వ్యక్తులు తన మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగాన్ని అంటే ఫ్రంటల్ కార్టెక్స్ను తెలుసో తెలియకో బలంగా తయారు చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు 4 ముఖ్యమైన లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. వాటిల్లో మొదటిది రెసిలియన్స్. మనకు తెలిసిన నాయుడు గారు, రెడ్డి గారు తమ చిన్న వ్యాపారాన్ని పెద్దదిగా చేసే క్రమంలో చాలాసార్లు దెబ్బలు తిన్నారు. కానీ వారు ఆ వైఫల్యాన్ని నేను పనికిరాని వాడిని అని కాకుండా ఇక్కడేదో తప్పు చేశాను, సరి చేసుకోవాలి అని తిరిగి మొదలుపెట్టడానికే ఉపయోగించుకున్నారు. రెండవది ఎమోషనల్ డిటాచ్మెంట్. ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే మనసును చంపుకోవడం కాదు,
ఒక చెడు సంఘటన జరిగినప్పుడు దాన్ని ఫీల్ అవ్వాలి, అంతేగాని అది మొత్తం జీవితాన్ని చీకటి చేయనివ్వకూడదు. బాధను అనుభవించి తిరిగి ముందుకు నడవాలి. మూడవది ఫోకస్ ఆన్ మీనింగ్, అంటే చేసే పనిలో అర్థం వెతుక్కోవడం. కొన్ని రీసెర్చ్ల ప్రకారం ఒక పనికి మీరు నిజమైన అర్థాన్ని కలిపితే మీ మెదడు కష్టమైన పనిని కూడా ఆనందంగా అనిపించేలా న్యూరో కెమికల్స్ను విడుదల చేస్తుంది. ఉదాహరణకు ఒక తల్లి తన పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి టిఫిన్ సిద్ధం చేయడానికి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు అలారం లేకుండానే ఎందుకు లేస్తుంది? ఎందుకంటే ఆ పనికి ఉన్న అర్థం ఆమెకు పూర్తిగా స్పష్టంగా తెలుసు కాబట్టి. అంటే చేసే పనికి మీనింగ్ ఉంటే మెదడు సహజంగానే పనిచేస్తుంది. ఇక 4వది న్యూరో ప్లాస్టిసిటీ. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మీ మెదడు ఏ వయసులోనైనా మారగలదు. మీరు 25 ఏళ్ల వారైనా 45 ఏళ్ల వారైనా దానికి పెద్ద విషయం కాదు. మీరు మీ మెదడుపై పని చేయడం ప్రారంభించిన రోజు నుంచే అది కొత్తగా మారడం మొదలవుతుంది. దీన్నే సైంటిస్టులు న్యూరో ప్లాస్టిసిటీ అంటారు. అంటే మీ జీవితంలో ఎప్పుడైనా కొత్త న్యూరల్ సర్క్యూట్స్ ఏర్పడగలవు. అంటే మీరు పూర్తయిన వ్యక్తి కాదు, మీరు ఇంకా తయారవుతున్న వ్యక్తి. కాబట్టి మీరు ఎప్పటికైనా మారవచ్చు, ఎప్పటికైనా ఎదగవచ్చు. దీనికోసం ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటలకి లేచి ప్రొడక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. సైన్స్ ప్రకారం మనుషుల్ని లయన్స్, బేర్స్, వోల్ఫ్స్, డాల్ఫిన్స్ అనే 4 రకాల క్రోనోటైప్స్గా డివైడ్ చేశారు. లయన్స్ అంటే ఉదయం త్వరగా లేచేవారు. వీరికి 5 గంటల నుంచి 8 గంటల మధ్య ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. బేర్స్ కేటగిరీలో ఎక్కువ మంది ఉంటారు. వీరికి ఎనర్జీ 9 నుండి 10 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి పీక్లో ఉంటారు. వోల్ఫ్స్ అంటే రాత్రులు యాక్టివ్గా ఉండేవారు. వీరికి ఎనర్జీ మధ్యాహ్నం 3 తర్వాత మొదలై అర్ధరాత్రి వరకు పీక్లో ఉంటుంది. ఇక డాల్ఫిన్స్ అంటే వీరికి స్లీప్ ప్యాటర్న్స్ రెగ్యులర్గా ఉండవు. అందువల్ల వీరి ఎనర్జీ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి వీటిలో మీరు మీ క్రోనోటైప్ ఏదో తెలుసుకొని మీకు ఎక్కువ ఎనర్జీ ఉన్న టైంలో ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మీరు వోల్ఫ్స్ అయితే లయన్లా మారాలని మీ మీద మీరు ఒత్తిడి పెట్టుకోవద్దు. మీ బాడీ ఎలా పనిచేస్తుందో దానికి తగ్గట్టుగా మీ షెడ్యూల్ మార్చుకుంటేనే నిజమైన ప్రొడక్టివిటీని సాధిస్తారు. అలాగే రోజంతా మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి ఒక సైంటిస్టు 22,000 మంది ఆలోచనలు స్టడీ చేశాడు. అందులో మనిషి రోజుకు సుమారు 50,000 నుండి 60,000 ఆలోచనలు చేస్తాడని తెలిసింది. కానీ ఆ 50,000 నుండి 60,000 ఆలోచనలు 90% ఆలోచనలు కేవలం రిలేషన్షిప్స్, పని మరియు డబ్బు, ఆరోగ్యం ఇలా 3 విషయాల గురించే ఉంటాయని తేలింది. అంటే మనం అనుకున్నట్టుగా మనకు 50 రకాల సమస్యలు లేవు, కేవలం 3 మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ 3 విషయాల మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. హెల్త్ ఉంటే అది మీకు అన్ని పనులు చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. మనీ ఉంటే మీకు ఫ్రీడమ్, రిసోర్సెస్ వస్తాయి. రిలేషన్షిప్స్ ఉంటే మీ జీవితానికి నిజమైన అర్థం, సపోర్ట్ వస్తాయి. కాబట్టి ఈ 3 విషయాల మీదే పూర్తి దృష్టి పెట్టండి. ప్రతి విషయంలో మీ మెదడులోని ఫ్రంటల్ కార్టెక్స్ను మెరుగుపరుచుకొని మంచి నిర్ణయాలు తీసుకునేలా, స్పష్టంగా ఆలోచించేలా, కష్టాన్ని తట్టుకునేలా అభివృద్ధి చేసుకోండి. అయితే దీనికోసం 5 పాయింట్ల యాక్షన్ ప్లాన్ని ఫాలో అవ్వండి. మొదటిది మూవర్స్ మార్నింగ్ రొటీన్ని ఫాలో అవ్వండి. పూర్తిగా చేయలేకపోయినా పర్వాలేదు, 20 నిమిషాలైనా స్టార్ట్ చేయడానికి సరిపోతాయి. రెండవది రోజు కనీసం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఇలా చేస్తే మీ ఆల్ఫా బ్రెయిన్ స్టేట్ స్ట్రాంగ్ అవుతుంది. మూడవది ప్రతి వారం ఒక న్యూరోబిక్స్ ఛాలెంజ్ జోడించండి. అంటే ఉదాహరణకు మీకు అలవాటు లేని చేత్తో బ్రష్ చేయండి. ఆఫీస్కి కానీ లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే రోడ్లో వెళ్ళండి. అలాగే దగ్గరలో ఉన్న మార్కెట్కు స్వయంగా వెళ్ళండి. ఇవన్నీ మీ బ్రెయిన్ని కొత్తగా ట్రైన్ చేస్తాయి. 4వది కోపం లేదా టెన్షన్ వచ్చినప్పుడు వెంటనే మనం చెప్పుకున్న టూల్స్ ఉపయోగించండి. డీప్ బ్రీతింగ్ చేయండి. 4-7-8 టెక్నిక్ ట్రై చేయండి, లేకపోతే భ్రమరి బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేయండి. ఇక 5వది ఫ్రీగా దొరికే క్రోనోటైప్ క్విజ్ తీసుకొని మీకు ఎనర్జీ ఎక్కువగా ఉన్న టైంలో మీ ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోండి. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ ఒక ఫెర్రారీ కార్ లాంటిది. మీకు బెస్ట్ ఇంజన్ ఇచ్చారు కాబట్టి అందులో కిరోసిన్ పోసి దాన్ని పాడు చేయకండి. మీ మెదడుకి కేవలం సరైన ఫుడ్, సరైన అలవాట్లు ఇవ్వండి. ప్రతిరోజు దాన్ని సరైన విధానంలో మెయింటైన్ చేయండి. చివరిగా నేను చెప్పిన స్పైసీ ఫుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే తరచుగా కారం ఎక్కువగా తినే వాళ్ళకి నొప్పిని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. అది జీవితంలోని ఇతర విషయాలకు కూడా మానసిక ధైర్యంగా మారుతుంది. కాబట్టి మీ గోంగూర పచ్చడి, మీ మిరపకాయ బజ్జీ ఇవన్నీ మీ మెదడును సీక్రెట్గా ట్రైన్ చేస్తున్నాయన్నమాట. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ లైఫ్లో ఈ విషయం అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం నేర్చుకున్న మంచి విషయాలు మన దగ్గరే ఉంచుకుంటే ఉపయోగం లేదు, పంచుకుంటేనే అస్సలు విలువ తెలుస్తుంది. అలాగే ఇలాంటి నిజంగా మీకు గ్రోత్కి ఉపయోగపడే కంటెంట్ను మేము ఇలాగే తీసుకురావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.